పిచ్చోడి చేతిలో రాయి, రామ్ గోపాల్ వర్మ చేతిలో ఎన్టీ రామారావు బయోపిక్. రెండిటికి పెద్ద తేడా ఉండదేమో. ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోవాల్సింది ఆ పార్టీకి సంబంధించిన నాయకులతో పాటుగా బాలకృష్ణ. రామ్ గోపాల్ వర్మ వ్యవహార శైలి ప్రతి ఒక్కళ్ళకి తెలుసు. ఖచ్చితంగా సంచలనం కోసం ఎలాంటి వ్యవహారమైనా నడిపిస్తారు, ఎలాంటి మాటలైనా మాట్లాడేస్తారు. ఎంత తప్పుడు మాట అయినా సరే తనదైన శైలిలో తప్పేం లేదని సవరించుకోవడానికి సిద్ధపడిపోతుంటారు. వాస్తవానికి అతను ఒక మంచి దర్శకుడు ఒకప్పుడు. అది ఎలాంటి సినిమాలు అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి తెలుసు. ఒక నేరపూరిత సమాజానికి సంబంధించి, ఒక సమాజంలో నేరం అనేది తప్పు కాదు, అది జీవితంలో ఒక భాగం అంటూ అలవాటు చేసేయడానికి ప్రయత్నించినటువంటి చిత్రాలే ఆయన తీసినటువంటి అన్ని సినిమాల్లో దాదాపుగా 70 to 80% కనబడతాయి. అట్లాంటి వ్యక్తికి సంబంధించి అదే వ్యవహార శైలి బోర్ కొట్టిన తర్వాత జనానికి కూడా దూరం పెట్టేసినటువంటి పరిస్థితి. ఇప్పుడు అదే రామ్ గోపాల్ వర్మ ఎన్టీ రామారావు లాంటి ఒక మహానాయకుడు, ఒక అద్భుతమైనటువంటి నాయకుడు, 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ మరిచిపోలేనటువంటి శాశ్వత నాయకుడి బయోపిక్ని తెరకెక్కించనుండటం, అందులో కూడా ఎన్టీఆర్ కొడుకు బాలకృష్ణని హీరోగా పెట్టి తీయడం, ఆ బాలకృష్ణ దానికి అంగీకరించడం, ఇది ఒక విచిత్రంగా కనబడుతున్నటువంటిది. నిన్నగాక మొన్ననే జూనియర్ ఎన్టీఆర్ని హీరోగా పెట్టి ఎన్టీఆర్ బయోపిక్ తీస్తారన్నటువంటి ప్రచారం ప్రారంభమయ్యి దానికి సంబంధించినటువంటి కసరత్తులు జరుగుతున్న సమయంలో అర్జెంటుగా రామ్ గోపాల్ వర్మ ఈ స్టేట్మెంట్ ఇవ్వడం. ఆయన ఏం స్టేట్మెంట్ ఇచ్చారో ఒక్కసారి మీరే వినండి. తెలుగు వాడిని మొట్టమొదటిసారిగా తలెత్తుకునేలా చేసింది ఎన్టీఆర్ అనబడే 3 అక్షరాలు. ఆ పేరు వింటే చాలు ప్రతి తెలుగువాడి ఛాతీ గర్వంతో పొంగిపోతుంది, స్వాభిమానం తన్నుకొస్తుంది. ఆయన ఒక మహానటుడే కాదు, మొత్తం తెలుగు నేల ఆయనకి ముందు, ఆయన తర్వాత కూడా చూడని అత్యధిక ప్రజాదరణ కలిగిన మహా రాజకీయ నాయకుడు. నాకు ఆయనతో పర్సనల్గా ఉన్న అనుబంధం ఏమిటంటే, ఎన్టీఆర్ బ్లాక్ బస్టర్ హిట్ అడవి రాముడు సినిమా చూడటానికి 23 సార్లు బస్సు టిక్కెట్కి డబ్బులు లేక 10 కిలోమీటర్ల దూరం కాలినడకన నడిచి వెళ్ళేవాడిని. అంతేకాకుండా ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ అనౌన్స్ చేసిన మొదటి మహానాడు మీటింగ్లో నేల ఈనినట్టు వచ్చిన లక్షలాది మందిలో నేను ఉన్నాను. అలాంటి అతి మామూలు నేను ఇప్పుడు ఎన్టీఆర్ జీవితాన్ని ఒక బయోపిక్గా తెరకు ఎక్కించడం చాలా 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 గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఈ అత్యంత నిజమైన మహామనిషి ఎన్టీఆర్ బయోపిక్లో ఆయన శత్రువులెవరు, నమ్మక ద్రోహులెవరు, ఎవరికీ తెలియని కాంట్రవర్సీల వెనకాల అసలు కాంట్రవర్సీలు ఏమిటో అవన్నీ అశేష తెలుగు ప్రజానీకానికి అతి త్వరలో నా ఎన్టీఆర్ చిత్రంలో చూపిస్తాను. ఏ దేశం ఏగినా ఎందు కాలిడినా పొగడరా అని తల్లి భూమి భారతిని రాయప్రోలు గారంటే, నేను ఒక ఫిల్మ్ డైరెక్టర్ కెపాసిటీలో కాకుండా 8 కోట్ల తెలుగు వాళ్లల్లో కేవలం ఒకడిగా ప్రపంచంలో ఉన్న ప్రతి తెలుగువాడికి చెప్పేది, ఏ దేశమేగినా ఎందు కాలిడినా పొగడరా నీ తల్లి తెలుగు భారతిని, పొగడరా నీ తండ్రి ఎన్టీఆర్ని. ఎన్టీఆర్ సినిమా జీవితం గురించి ఎవ్వరికీ అబ్జెక్షన్ లేదు. ఆయన వ్యవహార శైలి, ఆయన జీవన శైలి గురించి అద్భుతంగానే తెరకెక్కించవచ్చు. అది బయోపిక్లు తీసేటువంటి దర్శకులు చేసేటువంటి పని. కానీ రామ్ గోపాల్ వర్మ వ్యవహార శైలి తెలిసిన వాళ్ళు ఎవరు? అట్లాంటి ఒక సాదాసీదా వ్యవహారంలాగా నడిపించేటువంటి ఒక కామన్ ప్రొసీజర్లో నడిచే వ్యక్తి అని అనుకోరు. ఆయనకి సంచలనాలు కావాలి. ఆ సంచలనాల్లో ఈ రోజున తేల్చుకోవాల్సినటువంటిది అటు తన వియ్యంకుడైనటువంటి చంద్రబాబు నాయుడు గురించి రేపు పొద్దున ఏమని సినిమాలో తెరకెక్కిస్తారు, లక్ష్మీపార్వతి వ్యవహారాన్ని ఏ విధంగా సమర్థించుకొస్తారు, అదే సమయంలో చంద్రబాబు నాయుడు వెన్నుపోటు పొడిచారని చెప్తారా, లేదంటే కనుక చంద్రబాబు నాయుడు సమర్థించారని చెప్తారా, చంద్రబాబు నాయుడు పార్టీని కాపాడారని చెప్తారా? ఇవన్నీ కూడా ఈ రోజున తేల్చాల్సినటువంటి అంశాలు. వీటన్నిటి గురించి ఈ సినిమా పూర్తయ్యేలోపు కావాలని రామ్ గోపాల్ వర్మ రోజుకొక అంశాన్ని ప్రస్తావిస్తూ వస్తాడు, తనకి పబ్లిసిటీ పెంచుకుంటాడు. అదే సమయంలో ఇటు ఎన్టీఆర్ కుటుంబానికి కానీ లేకపోతే బాలకృష్ణకి కానీ వీళ్ళందరూ పరువులు తీయడము ఖాయం. ఆయన వ్యవహార శైలి తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే అది అంగీకరించి నమ్మి తీరాల్సినటువంటి నిజం. మరి అట్లాంటి రామ్ గోపాల్ వర్మ చేతికి తన తండ్రి గౌరవాన్ని తాకట్టు పెట్టాలని బాలకృష్ణ అనుకున్నారా, లేదంటే తన తండ్రి గౌరవానికి సంబంధం లేనటువంటి వ్యవహారం అనుకున్నారో లెక్కేసుకుని సమీక్షించుకుని నిర్ణయం తీసుకోవాల్సినటువంటి బాధ్యత ఇప్పుడు బాలయ్య బాబు మీదే ఉంది. తన తండ్రి పరువుని కాపాడినటువంటి వాడు, తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నటువంటి వాడు బాలకృష్ణ. మరి అట్లాంటి బాలకృష్ణ ఇట్లాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నారన్నది ఆయన మనస్సాక్షికి తెలియాలి. కానీ అభిమానులు దీన్ని అంగీకరిస్తారా, హర్షిస్తారా, ఆమోదిస్తారా అంటే మాత్రం 100కి 90 మంది మాత్రం కాకపోవచ్చు. ఒక్కసారి క్రాస్ చెక్ చేసుకోండి.
నిజాన్ని నిజంగా చెప్పడమే నిజమైన జర్నలిజం. అవాస్తవాలతో కూడిన వార్తలు సృష్టించేదే జర్నలిజం. ఒక అంశాన్ని అవగాహనతో చర్చించుకుందాం. నిర్భయంగా, నిర్మోహమాటంగా మాట్లాడుకుందాం. సమాజంలో మంచి మార్పును కోరుకునే సామాన్యుల్లో ఒకడు మీ జర్నలిస్ట్ సాయి.